కొన్ని దశాబ్దాలుగా బీసీలు అన్ని రంగాల్లో వెనకబడ్డారని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ చైర్మన్ వినయ్ అన్నారు. తెలంగాణలో 42% బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీసీ అభ్యర్థిని కేటాయించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని వెనకబడ్డ కులాలు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈనాడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ బిడ్డకు ఇవాళ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఏఐసిసి రాహుల్ గాంధీ గారికి మరియు మహేష్ గౌడ్ గారికి కూడా మేము ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈరోజు బీసీ అన్న వినాదానాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎల్లప్పుడు కూడా ఈరోజు మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో 16 క్యాస్ట్ల వాళ్ళు మైనర్గా ఉండడం జరిగింది. మైనార్టీస్, మున్నూరు కాపు, వీళ్ళందరూ కూడా కొన్ని కులాలు, ఈ 16 క్యాస్ట్ల వాళ్ళు కూడా ఈరోజు నవీన్ యాదవ్ వైపు చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు యువత ఒకటి, వాళ్ళు చేసిన కొన్ని సేవలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కొన్ని సేవలు చేసుకుని రావడం జరుగుతుంది. ఆ కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి ఈరోజు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు.